హలో అందరికీ. లైఫ్ అనేది ఒక రోలర్ కోస్టర్. మనందరికీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాటిని మనం షేర్ చేసుకునే వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి. దాన్ని అందరి ముందు చెప్పడం వల్ల పెద్ద ప్రయోజనం అయితే ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది నేను చెప్పడానికి కారణం, మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకుముందు నేను మీ శ్రీలత, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. నిన్నటి వీడియోలో నేను కొన్ని నామినేషన్ గురించి ముందే చెప్పడం జరిగింది. ఈ రోజు వీడియోలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ నామినేషన్స్ గురించి మన వీడియోలో చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ అందరూ వెయిట్ చేస్తున్న నామినేషన్ వచ్చేసి మణికంఠ నామినేషన్ అండి. మణికంఠ వచ్చేసి నామినేట్ చేసింది ఇద్దరిని. ఒకటి వచ్చేసి విష్ణుప్రియ, రెండు వచ్చి శేఖర్ భాష. విష్ణుప్రియని చేయడానికి కారణం వచ్చి ఫస్ట్ రోజు మణికంఠ ఎంటర్ అయిన రోజున విష్ణుప్రియ మణికంఠ వెళ్ళిపోవడానికి తను ఓటేసింది. ఆ ఒక్క రీజనే మణికంఠ మనసులో ఉండిపోయింది అనమాట. నెక్స్ట్ డే విష్ణుప్రియలు సారీ చెప్పింది, కానీ మణికంఠ జస్ట్ కొన్ని రోజులు ట్రావెల్ చేద్దాం, తిను ఎట్లా ఉంటుందో చూద్దాం అని మాత్రమే తనతో మాట్లాడాడంట. ఇది తనంతట తానే నామినేషన్ చెప్పడం జరిగింది. బేసిక్గా ఇలా చెప్పిన వెంటనే విష్ణుప్రియ చాలా బాధపడింది, తను ఏడ్చింది. మేబీ తను హట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే తనే వాలంటీర్లు వెళ్ళి తనే మణికంఠతో మాట్లాడి తనే టైం స్పెండ్ చేసి 3 days తనతోనే ఉంది. నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు, కానీ ఎండ్కి వచ్చేప్పటికి ఇలా తనని నామినేట్ చేస్తాను తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ నామినేషన్. మీరు అడగొచ్చు, అందరూ మణికంఠ నామినేట్ చేశారు కదా, మరి విష్ణుప్రియ స్పెషల్ ఏంటి అని. విష్ణుప్రియ కొన్ని పదాలు యూజ్ చేసిందండి. ఫస్ట్ తను చాలా క్యాజువల్గా యూజ్ చేసేసింది. తను వచ్చేసి మణికంఠని కొంచెం ఫెమినిజంగా ఉన్నావు, నువ్వు అట్లా నార్మల్గా కొత్తగా వచ్చావు సో అన్న మాటలు తను వదిలేసేపటికి మణికంఠకి అది తీసుకోవడం అసలు నచ్చలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏ మాట హట్ అవుతాం తెలియదు, ఆ మాట మనసులో అట్లా ఉండిపోతుంది. సేమ్ తనకే అంతే. ఎంత విష్ణుప్రియ వచ్చి ట్రావెల్ చేసినా కూడా మణికంఠగా కాన్సెప్ట్ నచ్చలేదు. సో అందుకనే తను ఎంత కలిసినా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే నామినేషన్లో తన పాయింట్ అయితే వేసేసాడు. సెకండ్ నామినేషన్ వచ్చేసి భాష అండి, శేఖర్ భాష. కానీ ఇది నేను చెప్పే ముందు బేసిక్గా మణికంఠకి ఇప్పటికే చాలా నామినేషన్స్ తన పేరు మీద పడిపోయినాయండి. చాలా మంది తన్నే చూస్ చేసుకున్నారు. సో తనకు ఆల్రెడీ ఆ ఫీల్ ఇన్నర్గా స్టార్ట్ అయిపోయింది. తన ఎమోషనల్ కొంచెం ఇన్బ్యాలెన్స్ కాబట్టి తను అప్పటికే ఎప్పుడైతే శేఖర్ భాషకు ముందు వేరే వాళ్ళు తన పేరు చెప్పినప్పుడే తను చాలా ప్రేరణ కూడా మణికంఠం చేసినప్పుడు తను చాలా ఇన్బ్యాలెన్స్ అయిపోయాడు. కంప్లీట్గా డౌన్ అయిపోయి, నా ప్రాబ్లం ఇది, నేను ఒక చీకటి గదిలో ఉండిపోయాను, నాకు మా స్టెప్ ఫాదర్ నన్ను సరిగ్గా చూసుకోలేదు, మా మదర్ చనిపోయారు, ఆవిడ చేతికి కూడా ఏమీ లేవు, నెక్స్ట్ నా పర్సనల్ లైఫ్ బాగాలేదు, నా మ్యారేజ్ లైఫ్ బాగాలేదు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను ఒక చీకటి గదిలో కొన్ని మంత్స్ ఉండిపోయాను, ఇట్లా తన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా చెప్పాడు. ఇంచుమించు ఇది కూడా మనకి ఆల్రెడీ ప్రోమోలో వచ్చింది. సో దీని తర్వాత మణికంఠ శేఖర్ భాష నామినేట్ చేసినప్పుడు శేఖర్ భాష ఈ పాయింట్ కూడా యాడ్ చేయడం జరిగింది. కానీ చివరిలో ముందు వచ్చేసి మణికంఠ శేఖర్ భాషని చేయడానికి కారణం ఏంటంటే ఫుడ్ విషయం. ఎందుకంటే శేఖర్ భాష మనకు మొన్న ప్రోమోలో మన వీడియోలో చూపించినట్టు ఆరెంజెస్తో ఆడుకుంటూ ఉన్నప్పుడు సోనియా దాన్ని హైలైట్ చేయడం గొడవ అంత మనకు తెలుసు కదా. దీనివల్ల వచ్చేసి ఎవరు మణికంఠ వచ్చేసేమో హర్ట్ అయ్యాడంటే, ఇలా ఫుడ్తో ఆడుకోవడం ఏంటి, ఒక ప్రాపర్గా మనం ఫుడ్కి వాల్యూ ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడాడు. బేసిక్గా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అండి. ఆరెంజెస్ త్రో చేసినప్పుడు సోనియా అడిగింది, కానీ సోనియా అదేం చూడలేదు. అది కేవలం మణికంఠ చెప్పడం వల్లే ఆ ఇష్యూ స్టార్ట్ చేసింది. సో ఆ విషయం తర్వాత శేఖర్ భాష కూడా తెలిసింది. సో తిను కూడా ఇదే అన్నాడు, నీకు నాకు ఆ ర్యాపో ఉన్నప్పుడు నువ్వు వచ్చిన డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఆరెంజెస్ వెయ్యొద్దు, నీకు నచ్చదు, ఒకళ్ళు యూజ్ చేసిన ఆరెంజ్ అందులో కలిస్తే నువ్వు తినలేవు, సో వాట్ ఎవర్ రీజన్ నీకు ఆరెంజ్తో ఆడొద్దు, నువ్వు నాతో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నువ్వు వెళ్ళి సోనియాకి చెప్పి సోనియా వచ్చి నా దగ్గరికి చెప్పి ఇదంతా ఎందుకు అని శేఖర్ భాష అడిగాడు. దానికి మణికంఠ వచ్చేసి నేను ఓన్లీ వెళ్ళి రేషన్ మేనేజర్తోనే మాట్లాడతాను, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. దానికి శేఖర్ భాష అంటున్నాడు, మనకు ర్యాపో ఉంది, మనం ఒక ఇంట్లో ఉంటున్నాం, మనం మాట్లాడొచ్చు అన్న విధంగా శేఖర్ భాష మాట్లాడడం జరిగింది. ఇక్కడ నాకేమనిపించింది అంటే దాన్ని సీరియస్గా తీసుకుంటే సీరియస్ టాపిక్, నార్మల్గా తీసుకుంటే నార్మల్. ఒక మిడిల్ పర్సన్ మధ్యలో ఎంటర్ చేసినప్పుడు అది చాలా సీరియస్ మ్యాటర్ అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో డైరెక్ట్గా మణికంఠ వెళ్ళి శేఖర్ భాషకు ఫ్రెండ్లీగా చెప్పేయచ్చు ఇనిషియల్గా, నువ్వు ఆడొద్దు, మనం ఇది బిగ్ బాస్ ఇల్లు, మనం ఫుడ్ ఎందుకు అట్లా ఆడడం, ఇంకొకరు దాన్ని హైలైట్ చేయొచ్చు అని తను చెప్పుంటే మేబీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ అనేది అడ్జస్ట్ అయిపోయేదని నాకు అనిపించింది. దానికి శేఖర్ భాష
నువ్వు ఏదన్నా మ్యాన్ టు మ్యాన్ మాట్లాడాలంటే నీకు గట్స్ ఉండాలి అన్నట్టుగా మాట్లాడాడు. ఇది కైండ్ ఆఫ్ వర్డ్స్ కొంచెం హర్ట్ చేస్తాయండి. సో తను ఆ వర్డ్ అయితే యూజ్ చేశాడు. దానికి ఇంకా నెక్స్ట్ డ్రాగ్ వచ్చేసి నువ్వు ఆ రోజు మణికంఠ కొంచెంసేపు పడుకోవడం జరిగింది, దానికి డాగ్స్ అన్ని అరవడం జరిగింది. ఇదే విధంగా శేఖర్ భాష కూడా ఎవ్రీ నైట్ కొంచెం అర్లీగా పడుకుని పోతున్నాడు. తను కూడా పడుకునే అలవాటు ఉంది కాబట్టి ఒకళ్ళనొకళ్ళు నువ్వు పడుకుంటావు అని డైలాగులు వేసుకోవడం కూడా జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ హౌస్లో పడుకోకూడదు అన్నప్పుడు రూల్ అందరికీ అప్లికేబుల్. సో ఒక్కసారి పడుకున్నా 2 సార్లు పడుకున్నా ఒక్కసారి డాగ్స్ అరిచినాయి అంటే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి కొంచెం అటెన్షన్ అయితే పే చేయాలి. ఎండ్ ఆఫ్ ద నామినేషన్ ఈ పాయింట్స్ కూడా వాళ్ళిద్దరు యూజ్ చేసుకున్నారు. అండ్ దాని కంటిన్యూషన్ వచ్చేసి శేఖర్ భాష, నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒకళ్ళ ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి అర్థం కావు, పోన్లే విందాం అనుకున్నా కూడా ఒక్కసారి 2 సార్లే. దాన్ని మనం ఎంత హైలైట్ చేయాలనుకున్నా ఎంత చెప్పాలనుకున్నా వేరే వాళ్ళకి రీచ్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అట్లాంటి ఫేజ్ ఇన్ లైఫ్లోకి ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటారు కాబట్టి. ఇక్కడ కూడా ప్రాబ్లం అదే. మణికంఠ దానికి ముందు భయంకరంగా ఎమోషనల్ అయిపోవడం, ఏడవడం, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల శేఖర్ భాష దాన్ని కూడా ఒక నార్మల్గా తీసుకున్నాడు. అదేంటి నువ్వే మాకు ఉన్న ప్రాబ్లమ్స్ నువ్వే ఎందుకు చెప్తున్నావు, నువ్వెందుకు లైవ్ లో ఇట్లాగా ఒక సింపతి గేమ్ క్రియేట్ చేస్తున్నావు, సింపతి ఆడుతున్నావు అన్నట్టుగా మాట్లాడాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఎమోషన్ ఉన్నా కొంచెం కంట్రోల్ అయితే ఉండాలి అని నాకు అనిపించింది. ఇలాంటి సిచ్యువేషన్లో నేను మణికంఠన్ రాంగ్ అని చెప్పను. మేబీ తను కొంచెం ఎమోషనల్గా డౌన్ అయ్యి ఉండొచ్చు. కానీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్స్ ఆల్మోస్ట్ 4 days స్టార్టింగ్ నుంచి ఇదే ప్రాబ్లమ్ని హైలైట్ చేసేప్పటికీ కొంచెం అది చూసే వాళ్ళకి ఎంతవరకు రీచ్ అవుతుందని నాకు అర్థం కాల. నాకైతే మాత్రం కొంచెం కైండ్ ఆఫ్ బోర్ లానే ఉంది. తనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నాకు కొంచెం అది నాకు ఎన్నిసార్లు చెప్తాడు అన్నట్టుగా నాకు అనిపించింది. సో సేమ్ వాళ్ళు కూడా అనిపించి ఉండొచ్చు. అదే కదా, మన ఎమోషన్ని కరెక్ట్ టైంలో వేయడమే చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి షోలో, ప్లాట్ఫామ్స్లో. సో మేబీ స్టార్టింగ్లో వేసాడు, తను బర్స్ట్ అయ్యాడు, అందరికీ చెప్పేశాడు కాబట్టి ఇలా ప్రతిసారి రిపీట్ అన్నది అక్కర్లేదనిపించింది. అలా అని చెప్పి తన ఎమోషన్ రాంగ్ అని నేను చెప్పను. మేబీ తన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, తను ఫేస్ చేసిన ఆ బ్యాడ్ ఫేజ్ అయినా కూడా అయి ఉండొచ్చు. కానీ రిపీట్ అన్నది నాకు ఎందుకో అక్కడ కొంచెం నాకు నచ్చలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నామినేషన్స్ అండి. పృథ్వీ వచ్చేసి ఫస్ట్ బేబక్కని, సెకండ్ మణికంఠని నామినేట్ చేశాడు. బేబక్కకి చెప్పిన రీజన్ వచ్చేసి మీరు అంత సీరియస్గా లేరు, గేమ్లో కొంచెం సాఫ్ట్గా కొంచెం నార్మల్గా ఉంటున్నారు. ఎందుకంటే అంతకుముందు జరిగిన టాస్క్లో ఆవిడ రీజన్ కూడా అడగలేదన్నమాట. చీఫ్ నుంచి తను తీసేసినప్పుడు నా రీజన్ కూడా తను అడగలేదు. సో దాన్ని తను హైలైట్ చేశాడు. మీరు కనీసం ఒక రీజన్ కూడా అడగట్లేదు, మీరు అంత సీరియస్గా లేరని అడిగాడు అనమాట. దానికి బేబక్క నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాను అన్నట్టుగా తన వర్షన్ తను చెప్పింది. అలాగే మీరు అంత ఈ బిగ్ బాస్ షోకి అంత మీరు ఫిట్గా అయితే లేరు, ఎందుకంటే భయంకరమైన గేమ్స్ ఉంటాయి, టాస్క్లు ఉంటాయి. సో మీరు ఆ టాస్క్లు అంటే కరెక్ట్గా లేరు, సో మీరు కరెక్ట్ కాదు అన్నట్టుగా తను చెప్పాడు. దానికి బేబక్క బేసిక్గా తనకు అర్థం కాలేదు, బేబక్కకి సరిగ్గా తీసుకోవడం తెలియలేదు. తను అనుకుంటుంది తను బాడీ షేమింగ్ చేశాడేమో, నేను లావుగా ఉన్నాను సో నేను ఫిజికల్గా ఫిట్ లేను అంటున్నాడు అనుకుంటుంది. కానీ తను చెప్పిన వర్షన్ వచ్చి ఫిజికల్ కాదండి, తను వచ్చేసి గేమ్స్ వైజ్గా మీరు అంతగా మీరు ఇవ్వలేకపోతున్నారు కాంపిటీషన్ అన్న రీజన్ మీద చెప్పాడు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. కానీ ఆవిడకి మాత్రం ఇంకా ఫిజికల్గా అన్న మాటనే హైలైట్ చేసి చాలాసేపు డిస్కషన్ చేసింది లైవ్లో. అయితే ఇంచుమించు 1/2 an hour నేను ఫిజికల్గా లేను, దేవుడిచ్చిన బాడీ నేను లేను అన్నట్టుగానే మాట్లాడింది. దీన్ని చాలాసేపు డ్రాగ్ చేశారండి. ఫిజికల్గా తిను సెట్ కాదంటుంది, తనేమో క్లియర్గా లాంగ్వేజ్లో చెప్పలేకపోతున్నాడు. తన వర్షన్ వచ్చి నేను మిమ్మల్ని అంటుంది ఫిజికల్గా ఫిట్ కాదండి, మీరు గేమ్స్ వైజ్గా ఫిట్గా లేరు, మీరు దాన్ని ఆ గేమ్స్ అంత స్పిరిట్గా ఆడట్లేదు అన్న వర్షన్ తను చెప్పాలనుకుంటున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే ఇది అందరికీ అర్థమైంది, ఆవిడకి తప్ప. చివరికి నిఖిల్ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేశాడు కానీ ఆవిడ వింటలేదు. సో ఎండ్ ఆఫ్ ద డే దాన్ని నార్మల్గా ఇంకా ఆవిడకి అర్థమైన వర్షన్లో దాన్ని క్లోజ్ చేశారనమాట. పృథ్వీ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మణికంఠ అండి. మణికంఠకి ఏ రీజన్ చెప్పాడంటే అంతకుముందు జరిగిన గొడవలో మణికంఠ నిఖిల్ని యష్మిని నువ్వు కావాలనే తీసుకున్నావా, తను కూడా పప్పెట్లా బిహేవ్ చేస్తుంది అండ్ మోర్ ఎవర్ నువ్వు చెప్పింది వింటానికి తను తీసుకున్నావా అన్నట్టు వర్షన్లో మాట్లాడింది పృథ్వీకి నచ్చలేదు. సో అట్లాంటి వర్డ్స్ మాట్లాడినప్పుడు అట్లీస్ట్ తర్వాతనే నువ్వు వెళ్ళి సారీ చెప్పాలి అన్నది పృథ్వీ వర్షన్. కానీ అది మణికంఠకి నచ్చలేదు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పింది కరెక్టే అన్నట్టుగా తను మాట్లాడాడు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టు కొన్నిసార్లు మాటలు అన్నవి అంత పెద్ద టెలివిజన్లో వదలడం అన్నది అంత కరెక్ట్ కాదు. మేబీ తను చెప్పాలనుకున్న ఇంటెన్షన్ కరెక్టేనేమో కానీ ఆ చెప్పే ప్యాటర్న్లో కొన్ని మిస్ అవుతాయని నాకు అనిపించింది.
మేబీ ఇంకా బాగా చెప్పొచ్చు. అంత గొడవలు అట్లాంటి మాటలు రావడం సహజం అయినప్పటికీ ఇంకా కొంచెం నీట్గా చెప్పొచ్చు అనిపించింది. అట్లీస్ట్ తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళి కొంచెం తన ఇట్లా అనేసాను ఓకే, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ చెయ్యాలి, జర్నీ చెయ్యాలి కదా ఒకే ఇంట్లో ఉండి. సో అట్లీస్ట్ మాట్లాడుకుంటే బెటర్ అనిపించింది. సేమ్ నామినేషన్ లో పృథ్వీ మణికంఠని నువ్వు సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నావు అని కూడా అనటం జరిగింది. ప్రతిసారి తన ప్రాబ్లమ్స్ చెప్పడం బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని హైలైట్ చేయడం జరుగుతుంది అనిపించింది. అలాగే నీకు 2 నాలుకలు ఉన్నాయి, ఇట్లా లైవ్ లో చాలా చాలా మాటలు దొరలడం అయితే జరిగింది. నెక్స్ట్ అభయ్ నవీన్ కూడా మణికంఠని నామినేట్ చేయడం జరిగిందండి, సేమ్ ఫస్ట్ ఎపిసోడ్ రీజన్ మీద. దాన్ని మీరు డైరెక్ట్ గా ఎపిసోడ్ లో చూస్తేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే తను చాలా మంచి మంచి వర్డ్స్ అయితే యూజ్ చేశాడు. ఒక టైంలో తను మాట్లాడిన మాటకి తప్పు అన్నట్టుగా నిరూపించాడు. ఇదైతే లైవ్ లో జరిగింది. కానీ నాకు ఎపిసోడ్ ఎంత చూపిస్తారో తెలియదు. మేబీ ఒకవేళ చూపించకపోతే ఆ టాపిక్ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మణికంఠ చాలా ఎమోషనల్ గా ఫ్లక్చువేట్ అవుతున్నాడు అనిపించింది. కొన్ని చోట్ల తను బ్యాలెన్స్గా ఉంటే సరిపోయింది అనిపించింది. మేబీ తన లోన్లీనెస్ చాలా మందికి ప్రాబ్లం కావచ్చు, కానీ దట్స్ ఓకే, ఎందుకంటే అందరితో ఉండాలని రూల్ లేదు. దట్స్ ఓకే, తను లోన్లీగా ఉండొచ్చు, కానీ ప్రాపర్ గా ఆన్సర్స్ ఇస్తే సరిపోతుంది అనిపించింది. కొన్ని అన్నెసరీ వర్డ్స్, గోల్డెన్ వర్డ్స్, నాట్ రిపీటెడ్, కొన్ని పదాలు అన్నవి ఆ టైంలో అక్కర్లేదు. నెక్స్ట్ వేరే వాళ్ళని తగ్గేదట్టు మాట్లాడినా కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి కొన్ని గొడవలకి తినే రీజన్ అయ్యాడు కాబట్టి అది అందరికి తెలిసిపోయింది. సో తిని పోక్ చేయడం వల్లే గొడవ అవుతుంది అని. సో అది తను కొంచెం సెట్ చేసుకుంటే బాగుండు అని నాకు అనిపించింది, ఎందుకంటే కొన్ని రోజులు తను ఇంకా ట్రావెల్ చేయొచ్చు, బికాస్ తను చాలా విజిబిలిటీ వచ్చింది కాబట్టి. అలాగే సోనియా ఆకుల దగ్గర కూడా నాకు కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఒక థింగ్ నాకు ఒక క్వశ్చన్ ఉండిపోయిందండి. తను మాట్లాడుతుంది, తనకు ఒక కెమెరా అటెన్షన్ వచ్చింది, తను ఒక పాయింట్ని మాట్లాడుతుంది, కానీ భయంకరమైన డ్రాగ్ అనమాట. లైవ్లో చూడాలి మీరు. ఒక నామినేషన్ స్టార్ట్ చేస్తే ఒక 2-3 అవర్స్ మాట్లాడుతుంది అదే నామినేషన్ గురించి. వాళ్ళు ఎంత ఆపినా తిని ఆగట్లేదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక కైండ్ ఆఫ్ నాకు ఒక అటెన్షన్, ప్రోమోలో ఇంతసేపు ఉండాలంటే ఎంతసేపు మాట్లాడాలేమో అందుకే మాట్లాడుతున్నదేమో అని కూడా నాకు అనిపించింది. మేబీ కొన్ని పాయింట్స్ తనే కరెక్ట్ ఉన్నాయి. తను కూడా ఫైట్ చేసిన ప్యాటర్న్ బాగానే ఉంది, ఎందుకంటే తను నవీన్ కోసం చేసింది కదా, అంతా బాగానే ఉంది. కానీ ఎక్కువ డ్రాగ్, ఎక్కువ డిస్కషన్, ఎక్కువ గొడవలు. ఎట్లా ఉందంటే ఈ సీజన్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇచ్చారని చెప్పి ఎక్కువ గొడవలు ఇచ్చేస్తున్నారేమో అనిపించింది. లాస్ట్ సీజన్స్లో కొన్ని పాటలు, కొన్ని హెల్దీ డిస్కషన్స్లు, కొంచెం కామెడీలు అన్నీ ఉండేవి. ఈసారి మాత్రం కంప్లీట్గా గొడవ అన్నట్టుగానే ఉందన్నమాట. సో మేబీ అది ఈ గేమ్ ప్యాటర్న్ కూడా అయి ఉండొచ్చు, కానీ ఓన్లీ గొడవలే అన్నట్టుగా నాకు సోనియా కూడా జంప్ చేస్తున్నట్టు అనిపించింది. మేబీ తను అంత ల్యాగ్ని కొంచెం తగ్గిస్తే బెటర్ ఏమో. నెక్స్ట్ చీఫ్ల విషయానికి వస్తే యాష్మిక కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతిదానికి నేను రీజన్ ఇవ్వాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు నైఫ్ని ఫస్ట్ ఎవరు టచ్ చేస్తారో మ్యూజిక్ వచ్చినప్పుడు అన్నప్పుడు మిగతా వాళ్ళు కదలటలేదు. అసలు నైనిక అయితే అసలు కదలటలేదు. నిఖిల్ అట్లీస్ట్ కదులుతట్టు మూమెంట్ ఇస్తున్నాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే అది యాష్మినే తీసుకుంటుంది అనమాట. యాష్మి తీసుకుని నాకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ఉంది అని చెప్పి ఏదేదో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎండ్ ఆఫ్ ద డే తనకు కావాల్సిన వాళ్ళని చేసుకోవడం అన్నట్టుగా అనిపించింది నాకు. అండ్ సెకండ్ థింగ్, నిఖిల్కి సీతాకి కొంచెం గట్టిగానే అప్కమింగ్ వీడియోస్లో గొడవ జరగబోతుంది అని మాత్రం నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి పడట్లేదు. ఇప్పుడు నిఖిల్ని నామినేట్ చేయడం కుదరదు కాబట్టి ఇంకా తను వేరే నామినేషన్ చూస్ చేసుకుంది. కానీ నెక్స్ట్ కనుక పాసిబిలిటీ ఉంటే సీత నామినేషన్ ఫస్ట్ వచ్చి నిఖిలే, ఎందుకంటే ప్రతి దాంట్లో ఫుడ్లోను అన్నిట్లోనూ తనకి ప్రాబ్లం నిఖిల్తోనే వస్తుంది అని చిన్న డైలాగ్స్ వేయడంలో, పక్కకెళ్ళి ఆడుకోమ్మా ఇట్లాంటి డైలాగ్స్ అన్ని నిఖిల్తో తను తీసుకోలేకపోతుంది. మేబీ సీత కొంచెం త్వరగా ఇష్టం వచ్చిన డైలాగ్స్ వేస్తే తీసుకునే రకం కాదేమో, తను హర్ట్ అవుతుందేమో. సో అది కూడా కొంచెం చూసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ నుంచి జరిగిన లైవ్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత 3 చీఫ్స్ వచ్చేసి 3 క్లాన్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. ఆ 3 క్లాన్స్లో ఇంట్లో ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ ఒక్కొక్క గ్రూప్, సపోజ్ నిఖిల్ దాంట్లో 3 మెంబర్స్, యాష్మి దాంట్లో 4 మెంబర్స్, నైనిక దాంట్లో 4 మెంబర్స్ యాడ్ అవ్వడం జరిగింది. సో దీని గురించి డిస్కషన్స్ అయితే జరిగినాయి. అన్ని మీరు డైరెక్ట్గా ఎపిసోడ్లో ఎంత చూపిస్తారో చూసి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి సోనియా తను ఎంత స్ట్రాంగో నాకు తెలియదు, కానీ ఇంకా మనం గేమ్ ఎంత ఉందో చూడాలి. కానీ తనకు మాట మాత్రం వదిలేసే థింగ్ మాత్రం చాలా ఎక్కువగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు తను
కొన్ని కొన్ని సిచ్యువేషన్లో చాలా టంగ్ స్లిప్ అయింది. ఎగ్జాంపుల్ చీఫ్స్ని వాళ్ళందరూ పప్పులే, నెక్స్ట్ వాళ్ళకి అంత బ్రెయిన్ లేదు, ఏదో యోగాల కోసం వస్తున్నారు. ఇట్లాంటి డైలాగ్స్ ఏంటంటే అంత ప్రాపర్గా అనిపించుకోవు ఇంత పెద్ద టెలివిజన్లో. సో ఇట్లాంటి మాటలని తను వదిలేస్తుంది. మేబీ తను కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. రేపు తను బయటికి వెళ్ళిపోవడానికి ఇయే రీజన్స్ కూడా అవ్వచ్చు. నామినేషన్స్ తర్వాత మణికంఠ ఇంకా డౌన్ అయిపోయి నేను ఈ వీక్ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతానా, నాకు అసలు ఎవరన్నా ఓట్లేస్తారా అన్నట్టుగా ఇంకా నెగిటివ్గా అదే బాధలు, అదే కష్టాలు, అవే మాట్లాడడం జరిగింది. దానికి అక్కడికి తన పక్కన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు నేను కొంతమందికి నచ్చొచ్చు, నువ్వు కొంతమందికి నచ్చొచ్చు. సో నిన్ను ఇష్టపడే వాళ్ళు, నీ గురించి అర్థం చేసుకునే వాళ్ళు నీకు ఓట్లేస్తారని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తను ఆ నెగిటివ్లోనే ఉంటున్నాడు. మేబీ తనకి కొంచెం కౌన్సిలింగ్ కావాలని నాకు అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారు క్లియర్గా ఆ విషయం మీద గట్టిగా చెప్తే మేబీ అయినా వర్కౌట్ అవుతుందేమో. ఎందుకంటే తన ఫోకస్ గేమ్ మీద చేంజ్ అవ్వాలి. ఈ ల్యాగ్, ఈ రేపు అన్న రోజు భయంతోనే ఉంటే ఆ హౌస్లో అసలు ఎక్కువ రోజులు కంటిన్యూ అవడానికి జరగదు. తను రేపటి కోసమే భయపడుతున్నాడు, రేపు వెళ్ళిపోతాను, రేపు నన్ను పంపించేస్తారు, ఇదే ఆలోచిస్తున్నాడు. సో మేబీ దీని మీద కొంచెం నాగార్జున గారు కొంచెం కౌన్సిలింగ్లో ఇస్తే బాగుంటుంది నాకు అనిపించింది. నెక్స్ట్ ఈ క్లాన్స్లో కూడా కొన్ని జరిగినాయి అనమాట. ఎందుకంటే ఒకళ్ళకి ఒక క్లాన్లోకి వెళ్ళాలనిపిస్తుంది, ఇంకో దాంట్లో కనిపిస్తుంది. వీక్ వాళ్ళందరూ ఒక క్లాన్లోకి, స్ట్రాంగ్ వాళ్ళందరూ క్లాన్లోకి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత టాస్క్లు కూడా జరుగుతాయి కదా. ఇది మీరు ఎపిసోడ్లో చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటివి మరెన్నో నెక్స్ట్ ఈ రోజు నైట్ రాబోయే ఎపిసోడ్ అండ్ రేపు లైవ్ అప్డేట్స్తో రేపు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ స్టే ట్యూన్, సరదాగా కాసేపు శ్రీతో. థ్యాంక్ యూ, బై బాయ్.